గాయ్స్ ఇక్కడ యూరోప్లో అయితే ఇలా ఉంటాయి షాపింగ్ చిన్న చిన్నవన్నీ. ఇది సండే మార్కెట్ లాగా అనమాట. ఇక్కడ దొరుకుతాయి మనకు కావాల్సినవన్నీ. ఏం కథ అని మనం అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాప్లు కానీ వింటర్ వేర్లు కానీ ఇంట్లోకి ఏమైనా అవసరం ఉంటుంది కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. కానీ వీడియోలో చూపిస్తావు ఒకటి ఇక్కడ చూడొచ్చు. మొత్తం అందరూ ఉన్నారు ఇక్కడ, కుప్ప జనాలు. మన ఊర్లాగే సండే మార్కెట్ అనమాట. ఇది అన్నీ ఉంటాయి మనకు కావాల్సిన వస్తువులు మొత్తం ఇక్కడ. మొత్తం బుక్కులు జనాలు, బాబోయ్ మొత్తం జనాలే. కొనేది ఏం ఉండదు, మనలో మొత్తం బెనాలు చేస్తున్నారు అంతేడా. స్టిక్కర్లు, బొమ్మలు, చిన్నపిల్లలకి టాయ్ డాళ్ళు అన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ మొత్తం. మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు గైస్, మన ఊర్లో ఉంటుంది కదా రంగస్వామి తిరణాల, యాడికి తిరణాల అలాంటివి ఉంటాయి. అలానే సేమ్ అనమాట మొత్తం. ఇది ఇంట్లో అన్నీ దొరుకుతాయి, చిన్న చిన్నవన్నీ. అద్దాలు, గర్ల్స్ కావాల్సిన మేకప్ కిట్లు, ఇంకా ఏమైనా దొరుకుతాయి అన్నమాట అన్నీ ఇక్కడ. చూడొచ్చు మీరు అక్కడ బ్యాగులు, పర్సులు, వ్యాలెట్లు, ఇవన్నీ సండే మార్కెట్ టైప్స్ అనమాట. చెప్పేది ఆల్రెడీ మీకు. ఇలా ప్రతి ఒక్కటి చిన్న చిన్న డాలర్స్, చైన్లు అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి ఇక్కడ. మీరు చూడొచ్చు. కొద్ది కాస్ట్ కూడా బెటరే పక్కనతో పోల్చుకుంటే ఇక్కడ. ఇవన్నీ కొంచెం చింకవి అవి అన్నీ కొమ్ములు అనమాట. ఇక్కడ లీకలే, ఇక్కడ ప్రాబ్లం ఏమి ఉండదు, అన్నీ అమ్మేస్తారు. ఇవన్నీ స్లోవేనియస్ అనమాట. ఒక ప్లేస్ గురించి ఒక స్లోవేనియా తయారు చేసి పెడతారు ఇక్కడ. ఇక్కడ మొత్తం అయితే చాలా మంది జనాలు ఉన్నారు చూడడానికి. మీరు చూడొచ్చు అప్పుడే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీతో కానీ కపుల్స్ కానీ ఇలా వచ్చి అన్నీ కొనుక్కొని వెళ్తారనమాట. మీరు చూడచ్చు ఇక్కడ టీగా వాళ్ళు మన ఇంట్లో కట్టుకునేకి ఏమైనా డెకరేషన్వి కానీ, ఇక్కడ క్యాప్స్ కానీ వింటర్ వేర్స్ అన్నీ దొరుకుతాయి. చూడొచ్చు మీరు. ఈ సెక్షన్ మొత్తం వింటర్ వేర్ అనమాట. క్యాప్స్, బ్యాగులు ఇలాంటివన్నీ పెట్టారు. ఆల్మోస్ట్ ఫుల్ ఇవే ఉన్నాయి అంతేడా. ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం చూసుకుంటే మనం ఇక్కడ కూడా కొన్ని డ్రెస్సులు అయితే ఉన్నాయి, మామూలుగా టీషర్ట్లు అలాంటివన్నీ. చూడొచ్చు మీరు అన్నీ మొత్తం ఇలానే ఉంటాయి మొత్తం. సో ఇలా వచ్చి మనకు కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు ఇలాగ ఏంటని చూసి. ఇక్కడ చూడొచ్చు అన్నీ ఇక్కడ బొమ్మలు అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలవి. ఇంట్లో సరుకులు అన్నీ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి. ఇక్కడైతే మొత్తం ఫుడ్ సెక్షన్ ఉన్నాయి. మీరు చూడొచ్చు అన్నీ ఇక్కడ ఫుడ్లు అయితే పెట్టినారు. ఇక్కడ మొత్తం అదే ఉంది అటు సైడ్ వరకు. అన్ని టైప్స్ అయితే దొరుకుతాయి. మనం ఇది ట్రై చేస్తాం. ఇలా కూర్చోనిక బయట ఇలానే పెట్టారు అనమాట. మనం నించుకొని తినచ్చు కావాలంటే. తాత కెమెరామెన్ అనుకుంటా, మంచిగా తీస్తున్నాడు. సపరేట్గా ఏదో నేమ్స్ కూడా పెట్టుకున్నారు. డ్రెస్సులు చూడొచ్చు మీరు అక్కడే అన్నీ అంతా. చున్నీకి అయితే బాగుంది కదా. కాకపోతే మన ఫుడ్లు అయితే ఏం దొరకవు ఇక్కడ. మొత్తం ఇక్కడ యూరోపియన్ స్టైల్ ఫుడ్లే ఉంటాయండి ఆల్మోస్ట్. మన ఫుడ్లు ఏం దొరకవు ప్రతి ఒక్కటి కన్ఫర్మ్ అదైతే. అక్కడ చూడొచ్చు కదా ఫుడ్లు అని ఎలా ఉన్నాయి ఏంటని. ఇది సేమ్ మన పరోటా మాట అన్నమాట. దీని పేరు నాను. ఇవన్నీ కలిపిలో ఉంటాయి అన్నమాట మొత్తం. చూడొచ్చు మొత్తం జనాలు కుప్పలు. సండే మార్కెట్ అనమాట ఇది. బాగుంటుంది ఇలా ఈ వీకెండ్ ఇలా వచ్చి ఇలా ఏమైనా కొనుక్కొని తినేసి వెళ్తే ఫ్యామిలీతో అయితే బాగుంటుంది అన్నమాట. ఇలాగా ఫ్రెండ్స్తో అయినా పర్లేదు. సో ఇలా అనమాట ఈరోజు ఇలా జరిగిపోతుంది డే మొత్తం. వెళ్తూ ఉన్నాం ఇంకా నెక్స్ట్ టైం ఉన్నాయని. సారీ ఫుల్ జనాలు అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, ఇంకో ప్లేస్ ఉంది ఇక్కడ, అది చూపించేస్తాను మీకు. అక్క మన కళ్ళే చూస్తుంది బాబాయ్. సిటీ చాలా బాగుంది తిరగనీకే. అంతే మొత్తం కొత్తవన్నీ చూసినాం అనమాట. ఇక్కడ బాగా ఎగ్జైటింగ్ ఉంది చూడనీకే. ఏదో బయటకు వచ్చిందే మంచి పని అనమాట ఇలా షూట్ చేయడానికి. చూడొచ్చు అంతా ఫుల్ క్రౌడ్ ఈరోజు. వీళ్ళంతా అరబ్ అమ్మాయి అనమాట. వీళ్ళ డ్రెస్సు వీళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంది కదా వీళ్ళకి మిగతా వాళ్ళకి. వీళ్ళు ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళ కల్చర్ని అయితే వదులుకోలేదు. గ్రేట్ అనే చెప్పాలా. ఒరే వీళ్ళు ఇట్లా కుక్కలు ఉరిని అమ్మ
అచ్చం బొమ్మలా ఉన్నాయి కదా, కానీ కాకపోతే కుక్కలే అవి. ఇలా ఎక్కడికి వెళ్ళినా సరే ఎలోన్గా వెళ్ళండి. ఎలోన్గా వెళ్తేనే బాగుంటుంది. మీరు ఎక్కువ తెలుసుకోవచ్చు, ఎక్కువ చూడొచ్చు అన్నీ బాగా. ఇలా ఫ్రెండ్స్తో గుంపులు వెళ్తే మీరు ఏం ఎక్స్ప్లోర్ చేయలేరు. ప్లేస్ ఆఫ్ ప్రతి ఒక్కదానికి అడగాలి, ఇక్కడ రండ్రా, మీరు అక్కడికి రండ్రా, ఇక్కడ రండ్రా అని. సో ఇలా సింగిల్గా వెళ్ళిపోయినాం అనుకో, మనం ఏవైనా తిరిగేయచ్చు, ఇష్టం వచ్చిన తిరిగేయచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. మీరు జస్ట్ కాస్త ఇంగ్లీష్ మాట్లాడి ఉంటే సరిపోద్ది అంతే, ఇంకేం పర్లేదు. ఏ కంట్రీకి వెళ్ళినా ఏం భయపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. నేను ఇప్పటికీ 10 కంట్రీస్ వెళ్ళినాను నియర్కి. అందులో 5 కంట్రీస్ ఎలోన్గా వెళ్ళినాను అనమాట. కాకపోతే అప్పుడు మనం కొద్దిగా వీడియో చేయడానికి కొంచెం ఫియర్ ఉండే కాబట్టి మనం వీడియోస్ అన్నీ ఏం చేయలేదు. సో ఇప్పుడు ఆ ఫియర్ అని ఓట్టుకున్నా. సో అందుకే మొత్తం ఇలా వీడియోస్ చేస్తున్నా, ప్రతి ఒక్కటి కానీ ఏదైనా సరే. ఇలాంటి స్ట్రీట్స్ ఎన్నో బోల్డ్ ఉంటాయి. నెక్స్ట్ మనం వెళ్తాం కదా ఇంకొక 1 డేలో స్పెయిన్కి వెళ్తాం. అప్పుడు కూడా మీకు మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాం, మీరు చూడండి. అక్కడ కూడా ఇలాంటి ప్లేస్లు ఇంకా ఎన్నో బోల్డ్ ఉంటాయి యూరోప్లో. ప్రతి ఒక్క కంట్రీకి వెళ్తాం. ఈ 25 కంట్రీ అయితే కంప్లీట్ చేద్దాం. 25 కంట్రీలు కంప్లీట్ చేద్దాం అనుకున్నా ఈ ఇయర్లో టోటల్గా. కన్ఫామ్గా చేయాలి. ఐ విల్ ట్రై. మన వాళ్ళని సపోర్ట్ వస్తే మనకి ఈజీగా ట్రై చేసేస్తా. వెళ్తా ఉన్నామా అంది వేలో అలాగనే చూసుకుంటా అన్ని. మీరు ఇలా హంగేరికి వచ్చినప్పుడు ఇలా ఫ్యాషన్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి, బాగుంటుంది ప్లేస్ అయితే చూడడానికి. కానీ అంతా మీరు ఏమైనా కొనాలన్నా కానీ తక్కువే ఉంటాయి ఇక్కడ, పర్లేదండి, బాగుంటాయి. నీకు ఫుడ్ బాగా ట్రై చేయొచ్చు. ఇక్కడ అన్ని రకాల టైప్స్ ఉంటాయి ఇక్కడ ఫుడ్లు అయితే, హంగేరియన్ స్టైల్లో. అని ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయకుండా ఉన్నమాకండి, వస్తే మొత్తం అంతా తిరిగేయండి మొత్తం కంపల్సరీగా. టూరిస్ట్ ఉంటారు అనమాట, వాళ్ళు గైడ్ చేస్తారు ఇక్కడ ఏం తినచ్చు, ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఈ మార్కెట్లో అనేది. వాళ్ళు మొత్తం వాళ్ళకి గైడ్ చేస్తారు అనమాట. మీరు చూడొచ్చు, ఆమె పెద్ద మైక్ పెట్టుకుని మరి చూపిస్తుంది. ఇలానే అనమాట, ఇలా ఉంటాయి అన్నీ మార్కెట్స్ అంటే ఇలాగా యూరోప్లో. చలేస్తుంది ఫుల్గా బాబోయ్. మనం ఏమైనా కొనాలంటే కూడా ఇలా వచ్చేసి మంచిగా కొనేసుకొని వెళ్ళిపోవచ్చు, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. అన్నీ దొరుకుతాయి అనమాట. కొంచెం తక్కువ ఉంటాయి కాస్ట్. ఇక్కడ మామూలు దానికన్నా ఇక్కడ తక్కువ ఉంటాయి కొంచెం. మీరు చూడొచ్చు అన్నీ ఇక్కడ. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మనం. అంతవరకు బాయ్, గుడ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సారీ. బాయ్. సీ యా.